ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించినా భయంతో కాదు, ప్రేమతో ప్రార్థించు. అచ్చం మీ అమ్మా నాన్నల్ని ప్రార్థించినట్టే. ఆయన దేనికోసం నిరీక్షిస్తాడో తెలుసా? ఆయన్ని మన మధ్యలో అన్వేషించే క్షణం కోసం. అలాగే ఇకపోతే రాత మార్చుకునే విషయం అంటారా? తమ కర్మలకు ఫలితాన్ని అందరూ అనుభవించి తీరాల్సిందే. చివరికి ఆ భగవంతుడైనా సరే. అందరూ ప్రార్థించినప్పుడు ఆ భగవంతుణ్ణి మీ రాత మార్చమని కోరుకోకూడదు. మీరు ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషాన్ని కలిగించమని ప్రార్థించాలి. మీ కర్మలు నిర్వర్తించడానికి, మీ కర్తవ్యాలను నెరవేర్చుకునేందుకు శక్తిని ఇవ్వమని ప్రార్థించాలి.